హాయ్ హలో నమస్తే. ఇది గొల్లపల్లె జలాశయము. ఇప్పుడు నీటి శాతం తగ్గింది, లేకుంటే చాలా ఉధృతంగా ఉండేది. అదో ఆ కొండ తర్వాత కర్ణాటక ఉంది, నాగలంబరక అని సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు. మేము నైట్ అక్కడ ఉండి ఇప్పుడు ఇక్కడ వచ్చాము. ఇడే పడుకున్నాము. ఇక్కడ పడుకోవడానికి బాగా అనుకూలంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నైటు ఇక్కడే స్టే చేసాము. ఇక పళ్ళు తోముకొని నెక్స్ట్ ఆ తెప్ప మీద అలా వెళ్ళొస్తాము. మాకు లైఫ్ బోర్ కొట్టినప్పుడు ఇలా బయటకు వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఫీల్ కావాలంటే లైఫ్లో అప్పుడప్పుడు ఇలా బయటికి రండి. మన ప్రపంచం అంటే అదే కాదు, ఎన్నో ఉంటాయి. ఇంకా ఈ జలాశయం పూర్తిగా నీరున్నప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి మీరు ఫీల్ చేయండి. నా వీడియో ఒకటి ఉంది, అది పెడతాను చూడండి ఒకసారి. బస్ ఈ జలాశయం నుంచి ఇటువైపు కియా ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీకి నీళ్ళు వెళ్తాయి. ఈ మెయిన్ పర్పస్ కియా ఫ్యాక్టరీకి రావడానికి కారణం ఈ నీరే. ఈ నీరు లేకుంటే ఇక్కడ కియా ఫ్యాక్టరీ వచ్చేది కాదు. కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరికేటివి కాదు. అటు అవుతాయి అది జస్ట్ అదో ఆ బోటు మీద కూడా మేము ఆ తెప్ప వేసుకొని మొన్న వచ్చినప్పుడు ఫిషింగ్ చేసాము. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చేపలు బాగా దొరుకుతాయి, అది కూడా చూపిస్తానండి. ఇది మన అనంతపురం జిల్లాలో మనకు సమీపంలో ఉన్నటువంటి అత్యంత ఆహ్లాదకరమైన ప్రదేశము. మీరు మిస్ కాకుండా చూడండి. ఇలాంటి అవకాశం ఇప్పుడు ఇక్కడే స్నానం చేస్తాను, ఫ్రెష్ అప్ అవుతాను. అదేవిధంగా ఈ కొండకు అటువైపున నీరా ఉంటుంది. నీరా అంటే కళ్ళుది, అటువైపు తాగుతాను. అది సెన్సార్ కాబట్టి దాన్ని చూపను. వీడికి వస్తే మీరు మిస్ కాకుండా అక్కడ నీరా తాగండి, ఇక్కడ చేపలు తినండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే బాయ్. మా కోసం మా ఫ్రెండ్ చేపలు తెచ్చే చూడండి. హాయ్ హలో నమస్తే.